శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే వరకు కూడా 8వ స్థానంలో అష్టమ గురువై ఉంటాడనమాట. అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం చాలా మంచిది. అలాగే నూతన కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక 15 మే 2025 నుండి 19 అక్టోబర్ వరకు, 6 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు 9వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే నూతన గృహ కార్యక్రమాల్లో శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. అలాగే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు ఈ గురువు 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా ఉండటం చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించడం తప్పదు. ఇది ఈ సంవత్సరం గురువు యొక్క ఫలితం అన్నమాట. ఇక శని ఫలితాన్ని కనుక మనం చూస్తే, ఈ శని ఈ రాశి వారికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 6వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల బంధుమిత్రులను కలుస్తారు. అలాగే నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు దూరం అవుతాయి. దీర్ఘకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం వీళ్ళకు శని మంచి శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు అనమాట. అలాగే రాహువు. ఈ రాహువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 6వ స్థానంలో శుభుడై ఉంటాడు. అందువల్ల మిక్కిలి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయన్నమాట. అయితే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 5వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయన్నమాట. ఇది ఈ రాహు యొక్క ఫలితము. కేతువు. ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 12వ స్థానంలో శుభుడై ఉన్నందువల్ల ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారన్నమాట. ఇక 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు 11వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో. అయితే ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ రామరక్షా స్తోత్రాన్ని కానీ, అలాగే సూర్య నమస్కారాన్ని కానీ ఈ రాశివారు కనుక ఈ సంవత్సరం కనుక చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకు. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి యొక్క ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.